మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభ శాసన మండలిలో పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత పరిస్థితులను అందరికీ తెలియచేయాలని కేసీఆర్ సూచించారు. ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి తెలియజెప్పాలి అన్నారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీని ఎందుకు ప్రతిపాదించాము అన్న దానిపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను వివరించాలి అన్నారు. ఎమ్మెల్సీల ప్రోటోకాల్ అంశంపై సమావేశంలో ప్రస్తావించాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అంశాల వారీగా నిలదీయాలన్నారు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంయుక్త సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైంది. సో ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని అంశాల వారీగా నిలదీయాలనేది కేసీఆర్ చేసిన సూచన. అన్నిటికీ మించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది నిన్నటితో ముగిసింది. సో ఈ రోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించినట్టు సమాచారం. పాత తెలంగాణ తల్లి రూపాన్ని కొనసాగించాలి, ఉద్యోగ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అప్పటి ఆవశ్యకత, అప్పటి పరిస్థితులను ప్రజలకు వివరించాలనేది ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సూచించారు. సో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతటి స్ఫూర్తిని నింపింది, ఉద్యమంలో ఆ రోజుల్లో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్రస్తుతం సమాజానికి వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు భరోసా, అంటే గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేది. సో ఇప్పుడు రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అది అమలు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఈ అంశం మీద కూడా గట్టిగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కూడా కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఇక ఫార్మాసిటీ, లగచర్ల విషయం కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, అనేక అంశాల్లో అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రస్తుతం ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని అంశాలను ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కేసీఆర్ చేసిన సూచన. ఇక పార్టీ పరంగాను కొన్ని కీలక వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. పార్టీ ప్రస్తుతం కొంత గడ్డు కాలంలో ఉంది. గత ఏడాదిగా మొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా తమకు కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పి స్వయంగా కేటీఆర్ పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భయపడాల్సిన అవసరం లేదు, రానున్నవన్నీ కూడా మంచి రోజులే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి మళ్లీ గాడిలో పడుతుందనేది కూడా కేసీఆర్ చెప్పిన సమాచారం. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చిన సమాచారం. ఫిబ్రవరిలో అంటే భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీలో చాలా కాలంగా సంస్థాగతంగా కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా కాలంగా పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీ పదవులను ఇవ్వాలనేది కూడా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన సమాచారం. ఇక రేవంత్ రెడ్డి పాలన గురించి కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టు సమాచారం. విధ్వంసం చేయడం సరైంది కాదు, గడిచిన 10 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల అభివృద్ధి పదంలో నిలిపితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఈ అంశాన్ని అసెంబ్లీ లోపల బయట ప్రజాక్షేత్రంలో కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టాలనేది కేసీఆర్ చేసిన సూచన. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 9 గంటల తర్వాత 9:30 ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. సో అది ఈ సమావేశాలు కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ సమావేశాలు కూడా హాజరు కావడం లేదు. ఇప్పటికే ఆయన గడిచిన ఏడాది కాలంగా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. బడ్జెట్ పెట్టిన సమయంలో ఒక్కరోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత ఎన్నడూ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పదే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆయన పదే
విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈ విజ్ఞప్తిని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు. అటు కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో ఈ రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నాయకత్వంలో నడవబోతున్నారు. ఇక కేసీఆర్ అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు అయితే దూరంగా ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.